రే ఏంట్రా నీ ప్రాబ్లం? ఎవర్రా నువ్వు? ఏం కావాలరా నీకు? పోనీ నీ పేరైనా చెప్పరా, కనీసం నోరైనా విప్రా బాబు. రే నువ్వు మోగొడవే ఏంటి? నీకు తెలుగు రాదా? ఏం చెప్తే అర్థమవుతుందో అదేనా చెప్పు. ఏంటి శివానా? రే నీకు మాటలుచ్చా? మూగోడివి కాదా? నీ పేరు శివానా లేక శివాని వెతుకుతున్నావా? రే ఏదోటి చెప్పి సావరా. నీ పేరేంట్రా అంటే శివ అంటున్నావు, ఎవరిని ఎతుకుతున్నావురా అంటే శివ అంటున్నావు. కొంపదీసా శివ అనేవాడు నీ అత్త కొడుకా లేక మావ కొడుకరా? నాకెందుకో డౌట్ కొడుతుందిరా. ఇలా జుట్టు పెంచుకొని మెడలో రుద్రాక్ష వేసుకొని కొంపదీసా ఆ శివుండే వెతుకుతున్నావు ఏంటి? అలాంటి ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకో. బుద్ధి మందగించిన బొడ్డోళ్ళ కనబడుతున్నావు. నువ్వు ఏ శివుణ్ణి వెతుకుతున్నావురా? ఫోటో ఏదైనా ఉంటే చూపించరా. రేయ్ నువ్వు ఒక యాంగిల్లో పెద్దాపురం పెద్దంగడి వీధిలో మా తాతకి 3వ సెటప్లో 4వ కూతురికి 2వ కొడుకులా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తుంటే మాకు దూరపు చుట్టం పెద్దాపురం చంద్రంగడి గుర్తొస్తున్నాడ్రా. పాపం మా పెద్దాపురం రాజా ఏమైపోయాడో ఏంటో మరి. రేయ్ నువ్వేంట్రా కప్పలా పడిపోయావా? కప్పలా పడ్డాడు కప్పరాళ్ళ తెప్పోడా. ఏం మనిషిరా నువ్వు? రేయ్ నేను చంద్రాన్ని వెతుకుతున్నాను, నువ్వు శివుణ్ణి వెతుకుతున్నావు. ఈ భూమి మీద అందరూ ఎవరో ఒకరిని వెతికేవాళ్లే. కొందరు ప్రేమని, ఇంకొందరు ఎక్కడో ఉన్న ఫ్యూచర్. రేయ్ నీ సౌండ్ ఎక్కువైందిరా. పోలీసు వాళ్ళకి తెలిస్తే చేతులు వెనక్కట్టి వాతలాడతారు. నాదే ఉందిరా కేటుగాళ్ళకి కేటుగాడిని. నా వల్ల పాపం ఒక అమాయకుడు అన్యాయం అయిపోకూడదు. రే నాయనా నువ్వు వెతికే ఆ శివుడు దొరికేంత వరకు నువ్వు నాతోనే ఉండు. నేను ఒక బేవర్స్, నాతో ఉంటే నువ్వు పెద్ద బేవర్స్ అవుతావు. మన ఇద్దరి జోడి అదిరిపోద్దనుకో. అమ్మా సుశీల వెంటనే నా కల్లోకి రావే, డ్యూయట్ వేసుకుందాం. జనరేటర్ జామ్ అయిపోయింది. కాళ్ళు చేతులు మీదేస్తున్నావు అంటే కాంపిటీస్. ఓ మై గాడ్ నువ్వు ఆ టైపా? అరే బాబు ఎందుకైనా మంచిది కాస్త దూరంగా పడుకోవడం మంచిది. ఎవరికి తెలుసు అర్ధరాత్రి పూట కౌలించుకొని ముద్దిచ్చేస్తే. ఎవర్రా వీడే? ఓరు దేవుడా, ఈడు కాళ్ళు చేతులు తోసినా వేస్తున్నాడంటే తెల్లారేసరికి నా బతుకు తెల్లారిపోయేలా ఉందే. ముందే ఈ వయసులో ఇనప కడ్డీలు తిన్నా అరిగించుకునేలా ఉంటుంది బాడీ. ఈ ఫర్గెట్ బ్యాచులర్ ని నాశనం చేయడానికి వచ్చినట్టున్నావు కదరా. హరి దేవుడా కాపాడు స్వామి. నా ఈ శీలం పక్కింటి సుశీలకు మాత్రమే రిజర్వ్డ్ స్వామి. ఏదైనా చేసేస్తాడేమో కాపాడు తండ్రి. ఓరు దేవుడా. Oh my God! Oh my God! Oh my God! ఎవరే దేవుడా! ఓయమ్మా కాల కాబట్టి బతికిపోయాను. మీరేంటి సార్ ఇక్కడ? కబురు చేస్తే నేనే వచ్చావునిగా. ఓహో నువ్వు ఏం పీకావని నిన్ను స్టేషన్ కి పిలిపించాలరా మూసి మూర్ఖాలు నాయాలా. నువ్వు ఈ ఏరియాలో తలా తోకలేని ఈమెయిల్ గాడి పెద్ద పోటుగాడిలో పోజోటు కొడుతున్నావు. చిన్న చితక కేసుల కేటుగాడి నువ్వు. ఇంకా చెప్పాలంటే పక్క 420 యూజ్లెస్ ఫాదర్ కి యూజ్లెస్ సన్నగాడి నువ్వు. ఎదవా చాలే ఆపండి సార్ పోవడకండి. ఇప్పటికే కేటుగాళ్ళందరి కళ్ళు నా మీదే పడుతున్నాయి. పక్కింటి సుశీలని అడిగే దిశ తీసుకోవాలి. సరే మ్యాటర్ ఏంటో చెప్పండి. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారేంటి? నువ్వు పెద్ద చైల్డ్ చపాతీవి. నీలాంటి బేవర్స్ గాడిని పదే పదే అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ కే అవమానం. ఒక కామెడీ రౌడీ గాడు ఉండేవాడు. వాడు నన్ను అరెస్ట్ చేయండి అంటూ జీపుల్లో ఎక్కి కూర్చునేవాడు. వాడు నీలాగే ఫకీరు. వాడికన్నా నువ్వు పెద్ద ఫకీరు. నేనేం ఫకీర్ని కాదులేండి, నేను బాబా. ఒక విధంగా విష్ణుమూర్తి లాంటి వైకుంఠమే మా ఊరు. అందరికీ నామాలెట్టడమే నా డ్యూటీ. ఓహో ఈడుతో అనవసరంగా మాట్లాడేందుకు. ఇదిగో తీసుకోండి. సారీ కింద నుంచి ఇవ్వాలి కదా. ఇలాంటి వాళ్ళకి ముందే ఇచ్చేయటం మంచిది. సరే ఇంకేంటి సార్ సంగతులు? వీడెవడరా పారిపోయి వచ్చిన టెర్రరిస్ట్ లాగున్నాడు?
మా బొడ్డోండి సార్ నోటికొచ్చాడు మాట్లాడుతున్నారు. చాలా దూరపు చుట్టం సార్. శ్రీకాకుళం నుంచి వచ్చాడు. నోట్లో వేలు పెడితే కొరకడు, చీకుతాడంతే. మా బొడ్డోడు బంగారం సార్, బంగారం. స్నానం చేయలేదే? వీడు బుడ్డోడా? చూడ్డానికి నిలువుగాడిదిలా కనిపిస్తున్నాడు. ఏయ్, అడవులో ఎలుగుబంటిలో జుట్టు గెడ్డం పెంచి అసలేంట్రా నీ అవతారం? సార్, మా బుడ్డోడు పక్క శివభక్తుడు. ఓహో. నోరు తెరిస్తే శివ 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 అంటాడు. ఆహా. వాడికి చిలిపి కోరిక ఉంది సార్. ఓ. అది తీరిపోతే ఆ. మొక్కు తీర్చుకుంటాడు కదరా బుడ్డోడా. వెళ్ళొస్తాం సార్. వెళ్ళు వెళ్ళు, టోటల్ గా నీలాంటి బేవర్స్ అంటావు. శంకర నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర ఓ శంకర శంకర. శివానా? ఎక్కడున్నారా? ఎక్కడ? రే రే రే. శివాని వెతుక్కుంటూ అతనొచ్చాడు. శివానా? యా, శివ ఇక్కడెందుకుంటాడు? వాణ్ణి మనం కైలాసానికి పంపించాం కదా, అక్కడ ఉంటాడు. రాష్ట్ర హోంమంత్రి శివరాజ్ గారి పైన మారణాయుధాలతో దాడి జరిగినట్టు బ్రేకింగ్ న్యూస్ లభించింది. నగరంలోని ప్రసిద్ధ ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నట్టు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నగర శివార్లలో ఈ ఘటన జరిగిందని వార్తలొస్తున్నాయి. నల్లని బట్టలు ధరించిన ఒక వ్యక్తి ఆయన పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ మనిషి చూడడానికి విచిత్రంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆ మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. నువ్వు ఎలుక బంట్ల నల్ల డ్రెస్ వేసుకొచ్చినప్పుడే డౌట్ వచ్చింది. పైగా శివ 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 అని కలవరిస్తున్నావు. ఆ మినిస్టర్ని శివార్పణం చేసావా? ఓ మై గాడ్. ఈ కేసు గురించి పోలీస్ కమిషనరే స్వయంగా విచారణ చేపట్టారు. హోమ్ మినిస్టర్ మీద అటాక్ చేశాడంటే ఇట్స్ రియల్లీ షేమ్ ఆన్ us. హై కమాండ్ నుంచి చాలా ప్రెజర్ ఉంది. ఐ నీడ్ ద కల్ప్రిట్స్ విత్ ఇన్ 24 hours. అలాగని ఏసీ రూములో ఓసీ చైర్లో ఖాళీగా ఈ కమిషనర్ కూర్చుండిపోతే క్రిమినల్స్ దొరుకుతారా రాజీవయ్యా? దొరకరు సార్. రేయ్, ఏమనుకున్నావు? షేప్ అవుట్ అయిన బాల్. డబ్బుల కోసం అమాయకుల్ని బెదిరిస్తూ వాళ్ళివ్వకపోతే ముఖానికి వాతలెట్టి డబ్బాషకొచ్చే అమ్మాయిల్ని ఉపయోగించుకుంటూ పెండింగ్ కేసులన్నింటిలోనూ మాకు రెగ్యులర్ సాక్షిగా ఉంటూ మా జైళ్లలో ఉండే ఖైదీలందరికీ సారథివవుతూ ఈ పెద్ద దొంగల సంతలో చిన్న పురుగువిరా నువ్వు. ఈ చిన్న పురుగు పెరిగిపోయి పెద్దదై పెద్ద పెద్ద డీల్స్ చేయడం మొదలెట్టింది. లేకరా నా కొడక్క. ఏయ్, హోమ్ మినిస్టర్ శివానే చంపావు కదరా? సార్, హోమ్ మినిస్టర్ గారు చచ్చిపోయారా? హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా సార్? ఆయన చచ్చిపోయి 12 గంటలైంది. పని పాటాలేని జనాలు గొడవ చేస్తారని ఐసీయూలో పెట్టినట్లు నాటకాలు ఆడుతున్నావు. ఎగిరెగిరి పడుతున్న రాజకీయ నాయకులందరినీ పిలిపించి న్యూస్ ఛానల్స్ వాళ్ల ముందు ఈ విషయం అనౌన్స్ చేస్తే మంచి టీఆర్పీ, బ్రేకింగ్ న్యూస్ మీద బ్రేకింగ్ న్యూస్ అంటూ చూపించి జనాలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. హోమ్ మినిస్టర్ ని హత్య చేసి నల్ల బట్టలు వేసుకుని పిచ్చోడిలాగా నాటకాలు ఆడితే మాకేం అర్థం కాదనుకున్నావా? లేక మేం పిచ్చి నా కొడుకులం అనుకున్నావేంట్రా? కల్కి అలియాస్ కడ్డీ కల్కి. ఇదిగో రాజీవయ్య సార్, కాస్త దయ చూపించయ్యా. ఈ రౌడీ కల్కేకి టైం అయిందయ్యా. అవును సార్. ఓ, కేకు. ఏం సార్, వీడికి ఈరోజు బర్త్డేనా ఏంటి సార్? ఏయ్, తప్పు లెంపలేసుకో ముందు. అతని బర్త్డే కాదు బాబు, ఆ, డెత్ డే. ఈ రోజే వీడి చివరి రోజు. అయ్యయ్యో. బర్త్డేకి కేక్ కట్ చేయడం ప్రజలకు అలవాటు. డెత్ డేకి కేక్ కట్ చేయించడం నా గ్రహపాటు. రేయ్, త్వరగా కేక్ కట్ చేయరా. ఇప్పుడు వీన్ని ఎన్కౌంటర్ చేయాలి మనం. సార్, త్వరగా కేక్ కట్ చేయండి సార్, ప్లీజ్. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. నాకేం తెలియదు సార్. వదిలేండి సార్.
హ్యాపీ డే టు యూ. హ్యాపీ డే టు యూ. హ్యాపీ డే. సార్ వాడు పారిపోతున్నాడు సార్. దేవుడా కాపాడుతండ్రి.